నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 917 రోజులైందండి. ఈ రోజు 918వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ఆరంభించడం కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 918వ రోజు 2023 సెప్టెంబర్ 7వ తేదీన మనం దైవాసుర సంపత్తి విభాగ యోగంలో దైవీ సంపదలో మరో 3 గుణాలు తెలుసుకునేదానికి ముందుగా కృష్ణ ప్రభువుల కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. కుడుపూడి నాగేశ్వరరావు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? గురు శిష్యుల మాటల వలె పరిపూర్ణపు బోధ కంద పద్య ఫణితిచే విరచిస్తి వినుడి, ముందర జరిగే ముచ్చట్లు మీకు సహ్యంబైనన్. 25వ కంద పద్యం దగ్గరికి వచ్చాము ఇవాళ మనం. ఇది ఈ పరిపూర్ణ ప్రబోధ నేరుగా ఎవరికి వాళ్ళు తెలుసుకునే వీల్లేదండి. ఎన్ని గ్రంథాలు చదువుకున్నప్పటికీ, ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ ఎవరికి వాళ్ళు నేరుగా తెలుసుకునే వీల్లేదు కనుక కృష్ణ ప్రభువులు దీన్ని గురు శిష్యుల మాటల వలె అన్నారు. ఇక్కడ చాలా వలె అనేటువంటి చాలా ముఖ్యమైన పాయింట్. ప్రతి ఒక్కరూ నేను గురువు అయిపోయినాను అనేటువంటి ఒక పరిస్థితి ఇక్కడ మనకి ఈరోజు సమాజంలో తొంగి చూస్తుంది. ఇక్కడ గురువు వలె అనేది చాలా ముఖ్యమండి. చెప్పేటోడు గురువు వలె, నేను నీకు సూర్యుడికి దక్షిణామూర్తికి, అక్కడ దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణువు సూర్యుడికి ఏం చెప్పారో దాన్ని చెబుతున్నానని చెప్పారు కృష్ణ పరమాత్మ చెప్పేటప్పుడు కూడా. సాందీప శ్రీకృష్ణులకి తెలిసిన దాన్ని, శ్రీధరులు చెప్పిన దాన్ని పుస్తకం రాస్తున్నానని దీక్షితుల వారు చెప్పారు. ఆ విధంగా కృష్ణ ప్రభువులు కూడా, అయ్యా ఇది గురు శిష్యుల మాటలు వలే ఉంటుంది, నేను గురువు కాదు, మీరు శిష్యుడు కాదు. ఇది చాలా ముఖ్యం అండి. ఉన్న పరిపూర్ణంలో లేనిది లేదని తెలియడానికి ఎవరికి వారికి అవకాశం లేదు కనుక నిన్నే వచ్చింది మన మధ్యలో ఈ చర్చ. ఏమంటే నేను ఎరుకను పూర్తిగా ఇచ్చేసినాను అనేది కేవలం భావనే కదా అని మీరు అన్నారు. అట్లా కుదరదు. అది అక్కడ మనకు చాలా ఉదాహరణలు చెప్పాను మీకు నేను. అది ఎలా ఉంటుందంటే, నేను నిద్రపోతున్నాను అని చెప్పినటువంటి వాడు నిజంగా నిద్రపోయేటప్పుడు చెప్పగలడా? చెప్పలేడు. అట్లా ఇప్పుడు కూడా నేను గురువు అని ఫీల్ అయ్యేటోడు గురువు కాదు. ఇది చూసుకోండి, గురు శిష్యుల మాటల వలే అంటాడు ఆయన. వలే అనేది చాలా ముఖ్యమైనటువంటి పదం ఇక్కడ. గురు శిష్యుల మాటల వలే నేను కల్పిస్తాను కొంచెంసేపు తర్వాత, అంటే ఇంక 2 పద్యాల తర్వాత అనమాట. ఈయన ఒక ఆయన గురువుగా, ఒక ఆయన శిష్యుడుగా, శిష్యుడు తనకు తానుగా శ్రద్ధ కలిగి గురువు దగ్గరికి పోవాలి దీనికి. కాబట్టి గురు శిష్యుల మాటల వలే పరిపూర్ణపు బోధ కంద పద్య ఫణితిచే, కంద పద్యాల వరుసలో విరచిస్తి, చక్కగా వివరంగా రాసి పెట్టున్నాను. అయితే నేను రాసినాను మీరు తెలుసుకుంటున్నారు అంటే ఇది పెద్ద పొరపాటు అయిపోతుంది. మీకు ప్రస్తుతం మీరు ఏ కాలంలోనైతే మానవుడిగా జీవించి ఉన్నారో ఆయా కాలంలో ఆయా మానవులలో ఒక మానవుడు, మానవ దేహం ధరించినటువంటి ఒక వ్యక్తి సద్గురుమూర్తిగా నీకు తారసపడాల్సిందే, ఆయన చెప్పాల్సిందే దీన్ని. అంతేనండి. చదువుకొని కడతేరిపోతానంటే కుదరదు. ఇప్పుడు నిజ జీవితంలో కూడా అంతే కదా గురుగారు, తల్లిదండ్రుల నుంచి గురువు నుంచే కదా వస్తుంది జ్ఞానం. ఇప్పుడు చూడండి, మాతృదేవోభవ అంటే సాజన్మ సాకార సద్గురుమూర్తి అయినటువంటి తల్లి నన్ను కనడానికి ఆవిడ కారణం, నిమిత్త కారణమైంది కాబట్టి ఆవిడని బ్రహ్మగా మనం చూస్తాం. గురు బ్రహ్మ తల్లి. గురు విష్ణువు కుటుంబాన్ని పరిపాలిస్తాడు కాబట్టి తండ్రిని విష్ణువుగా భావిస్తాం. అంత మాత్రం చేత ఈవిడ బ్రహ్మదేవుడు కాదు, ఆయన విష్ణువు కాదు, అంతకంటే గొప్ప అని చెప్తున్నా. అవునండి, అవును. గురు బ్రహ్మ అంటే తల్లి, గురు విష్ణు అంటే తండ్రి, గురుదేవో మహేశ్వర అంటే మనకు బోధించేటువంటి గురువు. అవునండి, అవును. వాళ్ళ నుంచి ఈ యొక్క పరిపూర్ణ బోధించే గురువు వరకు మొత్తం గురువు కిందకే వస్తారు. గురువులో మళ్ళీ రకాలు చెప్తారు అనుకోండి, అది వేరే విషయం. ఈ తల్లి తండ్రి గురువు కంటే సాక్షాత్తు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ అంటే పరిపూర్ణం అండి. ఆ పరిపూర్ణ బోధ చేసే ఆయన పరిపూర్ణమే, ఆయన్ని దాన్ని విడదీయలేమండి. అదండి. అలాంటప్పుడు
పరిపూర్ణము పరిపూర్ణుడు ఒకటే అయినప్పుడు, ఉమ్, అది నిజంగా తెలిసినప్పుడు ఉమ్, గురు శిష్యులు ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు మళ్ళీ? అవును. ఉమ్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఉమ్, ఉమ్, అంత వివరంగా విరచిస్తిని వినండి. ఉమ్, ఇప్పుడు ఈ భావన మీలో ఉంటేనే ముందర అంటే తర్వాతి పద్యం నుంచి అని అర్థం. ఉమ్, తర్వాత పద్యం నుంచి జరగబోయేటువంటి ముచ్చట్లు, ఉమ్, ఆ ముచ్చట్లు ఇప్పుడే ఒకసారి గుర్తు చేస్తాను మీకు. ఉమ్, తనకు తానుగా శిష్యుడు పోయి గురువుని అడిగినట్టుగా రాస్తాడు ఆయన. ఉమ్, ఆ రాసేటప్పుడు రెండు పాయింట్లు అండి. ఉమ్, పరిపూర్ణము అనే దానికి పరమ పురుషుడు అని పేరు పెట్టుకున్నాడు ఆయన. ఉమ్, పరమ పురుషుడు, అందులో లేనిది ఎరుక. ఉమ్, పరమ పురుషుడును లేనిది ఎరుక అని గురువు గారు చెప్తారు. ఉమ్, ఆ గురువు ఎవరు? మన కృష్ణ ప్రభువులు కల్పించిన గురువు. ఉమ్, పూజారి వెంకటేశం కూడా మీకు ఇప్పుడు కలపల ముందెత్తనం గారు కల్పించిన గురువు. ఉమ్, అంతేనండి. పూజారి వెంకటేశం మాట్లాడుతున్నాడు అంటే అది ఆయనది కాదండి. ఉమ్, సద్గురు ఏదైతే పూజారి వెంకటేశంలో నింపాడో అది మాట్లాడుతుంది అంతే. ఉమ్, ఉమ్, అది కర్త కాదు. కాదు. కానీ వీడు కూడా కర్త కాదు. ఉమ్, ఇక్కడ పూజారి వెంకటేశం కర్త కాదు. అవును అవును గురుగారు. పరిపూర్ణం మాట్లాడదు, ఊరికే ఉండదంటే ఇదే అర్థం. ఉమ్, పరిపూర్ణంలో తన్మాత్రలు ఉన్నాయా? లేవు. లేవు లేవు. కర్త భోక్త లేవు. రూపరసగంధాలు లేని పరిపూర్ణము అంతటా ములుగొచ్చేదానికి సందు లేకుండా నిజ దైవమై అంతటా నిండారా అంత ములుగొచ్చే సందు లేకుండా పట్ట పగులుగా ఉంది, బట్ట బయలుగా ఉంది. ఉమ్, అటువంటి దాన్ని తెలియజేసే ఆయన కూడా బట్ట బయలు స్వరూపుడే. ఉమ్, అటువంటి కృష్ణ ప్రభువులు మనకు గురు శిష్యుల మాటల వలే అంటున్నారు అంటే సాజన్మ సాకార సద్గురుమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రులు ముందర జరిగే ముచ్చట్లు ఇట్లా ఉంటాది, మీకు ఇష్టమైతేనే వినండి, లేకపోతే వద్దు. ఉమ్, జరిగే ముచ్చట్లు మీకు సహ్యం బైనన్, మీకు సహించి ఉంటే, మీకు ఇష్టంగా ఉంటే. ఉమ్, ఎప్పుడు ఇష్టంగా ఉంటుంది తెలుసా ఈ బోధ? ఉమ్, సాధనా సంపద కలిగితేనే, ఉమ్, సాజన్మ సాకార సద్గురుమూర్తిని నమ్మితేనే. ఉమ్, ఒక దేహంతో ఉండే మనిషి నాలాగా వాళ్ళమ్మకు, మా అమ్మకు నేను పుట్టినట్టు వాళ్ళమ్మకు వీడు పుట్టినాడు, వీడు నాకేం నేర్పిస్తాడనే సందేహం నీలో పెట్టుకుంటే ఏం చేయలేను నేను. అవును. తల్లి ఉమ్, తండ్రి నాయన మీ నాయన వీడు అని తల్లి చెప్తేనే మనం నమ్మాం. ఆ నమ్మకం మీద ఈ రోజు వరకు బతుకుతున్నాం. ఉమ్, తల్లి చెప్పడం మనకు గ్యారెంటీ అంతే, అంతకుముందు మనకెట తెలుస్తుంది? తెలీదు. అట్లా ఎప్పుడైతే తల్లి చెప్పిన మాట విని తండ్రిని ఈయన మీ నాన్న అని ఆ రోజు మాట్లాడేసిన తర్వాత జీవితాంతం ఆ తండ్రి నా తండ్రి అని కట్టుబడి ఉన్నావో, ఉమ్, అదే నమ్మకం నీకు సద్గురుమూర్తి పరిపూర్ణుడే, ఆయన్ని పరిపూర్ణం నుంచి నేను విడదీయలేను. అంతేనండి. ఇప్పుడు బ్రహ్మ విద్య గాని ఈ పరిపూర్ణ విద్య గాని గురువు ద్వారా రావాల్సిందే, గురు పరంపర వలన రావాల్సిందే. ఖచ్చితంగా ఏవం పరంపరా ప్రోక్తం ఇమం. అదే 4వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ప్రారంభించింది అట్టే కదా. అంతేనండి, అంతే. నాయన ఇది పరంపరా ప్రోక్తంగా వచ్చిన దాన్ని పూజారి వెంకటేశం ద్వారా మీకు తెలియబడతా ఉంది ఇప్పుడు, అంతే తప్ప ఇది పూజారి వెంకటేశానికి సంబంధం లేని వ్యవహారం. అవును. ఇప్పుడు భగవద్గీత ఎంతకాలం కదా అండి, అది ఈ రోజున వచ్చిందంటే గురు పరంపరంగా మనకు అందుతోంది మీ ద్వారా. అంతేదా. ఉమ్, అట్లాగే మీకు దీక్షితుల వారు శివరామ దీక్ష అని రాసి చిట్ట చివర ఫలశ్రుతి ఇదే చెప్పాడు. ఉమ్, సాందీప శ్రీకృష్ణుల మధ్య జరిగినటువంటి రహస్యం శ్రీధర శివరామ దీక్షితులకు తెలుసు. ఉమ్, ఈ నలుగురి వ్యవహారం ఈ పుస్తకాన్ని సాజన్మ సాకార సద్గురుమూర్తి ద్వారా గ్రహించి చూసి చదివిన వాడికి తెలుసు. అవునండి, అవును, అందరికి తెలియదు. అవును, అంతే. కాబట్టి మీకు నిజంగా సాధనా సంపత్తి ఉంటే, ఉమ్, మీది నిజంగా మానవ జన్మ అయితే, ఉమ్, ఇంకా మీకు గురువు మీద నమ్మకం ఉంటే, ఉమ్, అప్పుడు మీరు తర్వాత జరిగేటటువంటి కంద పద్యం నుంచి మీరు విన్నారంటే మీకు 38, 39 కంద పద్యాలకి పూర్తవుతుంది బోధ అని చెప్పున్నాను ఆల్రెడీ మీకు. ఉమ్, అది ఎలా ఉంటుందో, అది ఎంత కఠినంగా ఉంటుందో తర్వాత కంద పద్యంలో మనకు కృష్ణ ప్రభువులు తెలియజేస్తారు. గురు శిష్య విచారంలో ఎంత సులభంగా ఉంటుందో తర్వాత తెలియజేస్తారు. ఉమ్, రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం జ్ఞాన యజ్ఞం 2వ భాగంలోకి వచ్చేసాం. ఈరోజు మనం మరో 3 సుగుణాలతో ఆ శ్లోకం పూర్తి చేసుకుంటాం ఇవాళ. ఉమ్, మనం ఇప్పుడు అభయం సత్యం
సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. ఇందులో 9 సుగుణాలు ఉన్నాయండి. ఈ 9లో మొదటి రోజు 3, రెండో రోజు 3, 6 అయినా. ఇప్పుడు వాటి పేర్లు చెప్తాను వరుసగా. ఇప్పుడు అభయము నంబర్ 1, అభయం. సత్వ సంశుద్ధి నంబర్ 2, అవునండి, సత్వ సంశుద్ధి. జ్ఞాన యోగ వ్యవస్థితి నంబర్ 3. ఈ 3 మొన్నైనాయి. అవునండి, జ్ఞాన వ్యవస్థితికి. చివరి దాన్ని సంక్షిప్తంగా తెలుసుకొని మళ్ళీ దానము నంబర్ 4, దమము నంబర్ 5. అవునండి, దమములో బాహుబలి సినిమాలో సిని కూడా చూసాం కదా. చూసామండి. దమంలో మూలంలోకి వెళ్ళి ప్రాబ్లం తొలగించాలని చెప్పారు నిన్న. దానము దమము నంబర్ 6. నిన్న యజ్ఞం జరుగుతా ఉంది. ఇప్పుడు ఆ యజ్ఞాన్ని మీకు సంక్షిప్తంగా కంప్లీట్ చేసి ఆ తర్వాత స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, ఈ 3 గుణాలు ఈ రోజు పూర్తవుతాయి. అలాగేనండి. ఇంకా మనకు 45 నిమిషాలు టైం ఉంది. అందులో యజ్ఞానికి కొద్దిగా టైం తీసుకుంటున్నాం. చూడండి, యజ్ఞము అంటే నిజానికి మీకు తెలుసు, కొన్ని ఇటుకలు పేర్చి అందులో కట్టెలు వేసి సమిధలు వేసి కర్పూరంతో ముట్టించి అందులో ఏదైనా వేసి మండించేది అని మనకు తెలుసు. అక్కడ మండించి పదార్థాలని బూడిద చేసినట్లు ఎరుకను మండించి గురువునికి ఇచ్చిన యజ్ఞము. ఎరుకను అంటే నన్ను, దేహాన్ని కాదు. దేహములో జనన మరణానికి పనికొచ్చేటువంటి వస్తువును గురువుకి ఇచ్చేయడమే యజ్ఞం అండి. అది ఒకసారి నీకు ఇప్పుడు యజ్ఞము యొక్క అర్థము తక్కువలో తక్కువ ఎంత వివరించినా ఇది 10 నిమిషాలు తక్కువ అయ్యేది కాదు. అది ముందుగా నీకు చెప్తాను, విను. యజ్ఞంలో ఎంతమంది ఉంటారు తెలుసా? యజ్ఞంలో 6 రకాల వారు ఉంటారట. 6 రకాల వారు ఉంటారు. ఓకే. ముందుగా లెక్కించబడిన బ్రాహ్మణులు ఉంటారు. మరొక వైపు అన్నిటికీ చివరి లెక్కించబడే స్త్రీలు ఉంటారు. ఈ రెండింటికి మధ్యగా అధికారులు ఉంటారు. వారిలో ప్రతి ఒక్కరూ నా కొరకే ఇంతవరకు అయింది. నిన్న అందరి టార్గెట్ పరిపూర్ణత కోసమే ఉండాలి. అప్పుడు భౌతికమైన యజ్ఞం ద్వారా నిజమైన యజ్ఞం ఏంటో వాడు తెలుసుకుంటాడు. దేవ ధర్మము అగు మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు వాళ్ళు. దేవ ధర్మము చూడండి, ధర్మాన్ని మీరింది దైవం అండి. మీరింది దైవం, ధర్మాన్ని మీరింది దైవం అంటారు. అది ఎట్లా చెప్తాను. వీరిలో అంటే యజ్ఞం జరిగే ప్రదేశంలో అండి కొంతమంది వేదాలు చదువుతారు, కొంతమంది ఒకరు చదువుతా ఉంటే దాన్ని అనుసరిస్తారు. ఆ వేదంలో ముందు వాళ్ళు ఆ ఋత్విక్కులు, ఆ వేదం జరిపించే ఆయన, ఆ హెడ్ పూజారి, ఆ స్వామి, వాళ్ళ శిష్యులు, వీళ్ళంతా ముందే వేసుకొని వచ్చిన ప్లాన్ ప్రకారం, తీసుకొచ్చిన సమిధల ప్రకారం, నాయన నెయ్యి పోసేటప్పుడు నువ్వు స్వాహ అని చెప్పాలి, అగ్నిమీలే పురోహితం, ఆ రాగం ఎట్ట తీయాలి, ఇదంతా చేస్తూ ఉంటారు. దీనిలో షట్కర్మలు జరుగుతాయండి. ఈ షట్కర్మలు అంటే ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తానండి. పుడుపూడి నాగేశ్వరరావు గారు షట్కర్మల్ని కొన్ని విధాలుగా మీకు పంపాను, నిన్న గ్రూప్ లో కూడా పెట్టాను చూడండి. అది వీలుంటే అది ప్రదర్శన చేయండి. యజ్ఞంలో ఆ షట్కర్మలు అంటే 6 రకాల కర్మలు జరుగుతాయండి. దాన్ని మీకు పెట్టారు, కింద నుంచి చెప్తాను, పైకి తీసేయండి. మనం రివర్స్ రావాలి. ఇప్పుడు పరిపూర్ణ ప్రబోధం ఎప్పుడు రివర్స్ ఉంటది అనమాట. పైకి ఎత్తండి. జై గురు కింద మామూలుగా నాకు SSVలో నేర్పించారు ప్రారంభంలో దీన్ని. కిందికి దించండి. అక్కడ ఏంది ఇది దేనికి, ఇది ఇంకా కిందికి దించండి. ఇట్లా యోగాకు సంబంధించి ప్రారంభంలో షట్కర్మలు అంటారు వీటిని. నేతి, మళ్ళీ ధౌతి. చూడండి, నేతి అంటే ముక్కును శుద్ధి చేయడం, ముక్కును శుద్ధి చేయటం. ఓకే. దౌతి జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయడం. దౌతి జీర్ణ వ్యవస్థ. ఓకే. పైకి చేయండి, ఇంకా పైకి చూడండి. నౌలి అంటే కడుపుని పటిష్టం చేయడం. నౌలి అంటే కడుపుని పటిష్టం చేయడం.
బస్తి అంటే పెద్ద ప్రేగుల్ని శుభ్రం చేయడం అట. ఏం గురుగారు అది? బస్తి అంటే పెద్ద ప్రేగులను శుభ్రం చేయడం అట. అది బస్తి. ఓకే. బస్తి. ఆహా. తర్వాత కపాలభాతి అంటే మెదడు ముందరి భాగాన్ని ప్రేరేపించుట నేర్చుకోవడానికి. కపాలిభాతి అంటే మెదడు ముందు భాగం. త్రాటకం అంటే కనురెప్ప వేయకుండా దృష్టిని కేంద్రీకరించడం. ఓకే. ఇది ప్రారంభంలో ఎవరైనా సరే యోగాలు, జపాలు, తపస్సు నేర్చుకుంటే ప్రారంభంలో నేర్పిస్తారు ఇవి. కానీ అచల పరిపూర్ణ గురువులు చాలా మంది, మేము అచల పరిపూర్ణ గురువులు అని చెప్పుకుంటూ ఆయన కుర్చీలో కూర్చొని ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కింది నుంచి ఆయన కంట్లో ఈయన చూస్తూ కాలం గడుపుతున్నారు ఇప్పుడు చాలా మంది. ఇవంతా నేర్చుకుని విడిచిపెట్టదగింది, వర్జించదగిన ఇవంతా. మీరు నేర్చుకోవద్దని చెప్పట్లేదండి, ఇందులోనే ఉంటే పరిపూర్ణత నీకు తెలియదండి. ఇది ఎరుకలో బాగా బిగించుకోవడం ఇదంతా. ఓకే. నేర్చుకుని విడిచిపెట్టాలా. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం SSY చేసేటప్పుడు నా దగ్గర చేయించినాడు ఇవంతా. ఈ ముక్కులో పోస్తాడు, మళ్ళీ ఈ ముక్కులో తీపిస్తాడు. అదే అండి. అంటే అది శరీరాన్ని శుభ్రం చేయడం అంతే, అంతేగాని దానివల్ల ఏమీ తెలియదండి. అది కేవలం సాధన అంతే. ఏ సాధన పనికిరాదు అని చెప్పుకుంటే మనకి ఈ సాధనలన్నీ ఎంతవరకు అంతవరకే. అంతేనండి. ఇంకా కిందికి దించండి. ఇప్పుడు మరొక 6, ఇప్పుడు ఇది 6 చెప్పానండి, SSY లో జరిపించేటి 6. ఇంకా కిందికి తీయండి. ఇంకొక 6 చూద్దామండి. ఇంకొక 6 అంటే ఇట్లా ఆమె ఇది కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ, షట్కర్మయుక్త కుల ధర్మపతిని అంటారు. ఇది ఒక షట్కర్మలు. తెలుసు కదా మీకు. ఇది స్త్రీకి సంబంధించిన, స్త్రీ ఎలా ఉండాలి అనే దానికి. రైట్ అండి. కార్యేషు దాసి, పనిచేసేప్పుడు పని మనిషిలా ఉండాలి. కరణేషు మంత్రి, భర్తకు సలహాలు ఇచ్చేటప్పుడు ఆవిడ ఒక రాజుగారికి మంత్రి ఇచ్చినట్టు ఉండాలి. రూపేచ లక్ష్మి, అలంకరించుకొని సమయం ప్రకారం స్త్రీ ఎప్పుడు కూడా అలంకరణతో బొట్టు పెట్టుకొని గాజులు పెట్టుకొని ఆ విధంగా ఉండాలి. ఏ విషయంలోనైనా సరే స్త్రీ వచ్చి కష్ట సమయంలో ఓర్పుతో ఉండాలి. ఓర్పు. ఎంత ఓర్పు? భూదేవి కంటే ఎక్కువ ఓర్పు ఉండాలి. అది అట్లా ఇంకా అలంకరించుకొని లక్ష్మీదేవిలా కనపడాలి. భోజనం పెట్టేటప్పుడు అందరికీ కూడా ఒకే రీతిగా తల్లిలాగానే భోజనం పెట్టాలి. భోజనం పెట్టేటప్పుడు అందరికీ కూడా తల్లిలాగా. ఇప్పుడు 2వ షట్కర్మలు అయింది ముచ్చటగా. ఇంకా నెక్స్ట్ కిందికి దించండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, షట్కర్మలు అనేటప్పటికీ మీరు మొన్న దానం అనేటప్పటికీ మీరు ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే దానం అన్నారు చూడండి, అట్లా వెళ్ళిపోతారు. అందుకని అవన్నీ కూడా చెప్పేస్తే ఇబ్బంది లేకుండా ఉంటది కదా. ఇక్కడ ఆగండి. ఇంకా పైకి ఇంకా ఉంది. అసలు ఇది ఇంకా పైకి ఇంకా పైకి ఎత్తండి. ఇక్కడ చూడండి, ఇంకొక షట్కర్మలు ఉన్నాయి. ఇంకా పైకి శాంతి, వశీకరణము, స్తంభనము, విద్వేషణము, తర్వాత ఉచ్చాటనం. ఇంకొక లైన్ పైకి ఎత్తండి. మారణం. వీటిని కూడా షట్కర్మలు అంటారండి. ఎవరు చేసేది తెలుసా? ఇవి తామసికులు చేసే పని ఇది. ఆడ కూడా శాంతి పాదం ఉంది, ఆడ కూడా వశీకరణ ఉంది. వాడు మనల్ని వశీకరణ చేసుకుని 21 టెంకాయలు కావాలా, 21 నిమ్మకాయలు కావాలా, 4 మేకపోతులు కావాలా, నల్ల మేకపోతు కావాలా, ఒక సీసా కళ్ళు కావాలా, నీకు కావాల్సిన పని నేను చేసి పెడతానంటాడు. అదే నిన్ను వశీకరణ చేసుకొని నిన్ను స్తంభింపజేసి విద్వేషణము. ఎవరికైనా ఏదైనా చేయాలన్నా, ఎవరిని చెడిపోయాలన్నా నేను మంత్రం వేస్తాను రా అంటాడు. వాళ్ళ బట్ట కొంచెం, వాళ్ళ తల వెంట్రుకలు కొంచెం, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కాలి కింద మట్టి కొంచెం ఎత్తుకొని రా, నేను వాళ్ళకి అది చేస్తాయి. బాణామతి, సిల్లంగి అంటారే, అయ్యంతా ఇవి. ఇవంతా కూడా తమో గుణంతో చేస్తారు. ఇవన్నీ కూడా షట్కర్మలని పిలువబడుతున్నాయి. కానీ ఈ రోజు మనం చెప్పుకుంటా ఉండేటువంటి అచల పరిపూర్ణ ప్రబోధలోని షట్కర్మలు ఇవి కావు. అంటే ఏది కాదో చెప్తేనే కదా ఇప్పుడు దాని వెనకాల పోకుండా ఉంటారు రేపు. అంతే గురువు గారు. ఇప్పుడు లాస్ట్ ఇంకొక షట్కర్మలు చెప్తాను, కిందికి దించండి. జ్ఞానేశ్వరి చెప్పింది ఇది మనకు. అదేంటి? ఇవి యజ్ఞం అన్నాక అది పవిత్రంగా భావిస్తాం. యజ్ఞ ప్రకరణం మీకు 3వ అధ్యాయంలో చెప్పాను క్లియర్ గా.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞ కర్మ సముద్భవ. అది నిజమైనటువంటి యజ్ఞం, అది చెప్పాను మీకు. ఆ, అప్పుడు యజ్ఞకర్త నిన్నుగా చూపించాను. ఎవరయ్యా ఈ సృష్టి అంతా చేస్తాడంటే నేనే అన్నారు మీరు ఆ రోజు. ఉమ్, అంటే అన్నము వర్షం వలన వస్తుంది, ఉమ్, వర్షము యజ్ఞం వల్లనే వస్తుంది. ఉమ్, అక్కడ ఆ యజ్ఞం అంటే అర్థం ఏంటంటే సముద్రంలో ఉండే నీళ్లు సూర్యుడు కాగబెట్టి పైకి తీసుకొని పోవడం, మళ్ళీ మన్నెత్తిన వర్షం కురిపించడం, ఇవంతా యజ్ఞం కిందికి వస్తుంది. ఉమ్, దాన్ని సృష్టి యజ్ఞము అంటారు. ఉమ్, మరి యజ్ఞ అంటే కర్మ అని అర్థం అక్కడ. అదండి. ఉమ్, అచల పరిపూర్ణ ప్రబోధలో యజ్ఞ అంటే కర్మ కాదు, ఉమ్, నిన్ను ఇచ్చేయడం అండి నిజమైన యజ్ఞం. ఓహో. చూసుకోండి, యజనము ఇక్కడ నెంబర్ 1 చూసుకోండి. యజ్ఞంలో మామూలుగా జరిగే యజ్ఞంలో యజనము, యాజనము, దానము, బ్రహ్మణస్య ప్రతిగ్రహ, అధ్యాపనం చ అధ్యయనం, షట్కర్మాణి ద్విజోత్తమ. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ఉమ్, ఇక్కడ ద్విజుడు అని ఎవరిని చెప్పారు తెలుసా? పుట్టుక చేత బ్రాహ్మణుని చెప్పారు. వాడు పరిపూర్ణుడు కాదు. ఉమ్, పుట్టుక చేత బ్రాహ్మణుడు కూడా శూద్రుడే. ఉమ్, నిజంగా పరిపూర్ణుడు ఎవరంటే అచల గురుమూర్తి చేత సూచన కాబడిన వ్యక్తి మాత్రమే పరిపూర్ణుడు. ఉమ్, మిగతా వాళ్ళంతా కూడా పరిపూర్ణులు, కానీ వాళ్ళు తెలుసుకునేంత వరకు వాళ్ళ జనన మరణ భ్రాంతులు వాళ్ళకి పోదు. పోదు. ఉమ్, ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే, మీకు ఎందుకు ఇంత దూరం తీసుకుని వచ్చినా తెలుసా? ఇప్పుడు నేను ఉమ్, శాస్త్రములో చెప్పిన ప్రణాళికను అనుసరించి షట్కర్మలు రచ్చే బ్రాహ్మణులు ఎలా ఉంటారు? ఉమ్, నెంబర్ 1 యజ్ఞం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఉమ్, నెంబర్ 2 యాజనము, దాన్ని నిర్వహించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉమ్, ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పేస్తాను. అవును. పుత్రకామేష్ యాగాన్ని యజ్ఞం అని అంటారండి. ఆ, రామాయణంలో ఉమ్, రామాయణంలో పుస్తకంలో అది వాల్మీకి రాసిందే, మళ్ళీ అదంతా నిజం అనుకున్నారు అన్ని. ఉమ్, దశరథుడికి 3 భార్యలు, వాళ్ళకి 4 పిల్లకాయలు ఉన్నారు అంతే. ఉమ్, దాన్ని కవిత్వాత్మకంగా రాసినంత మాత్రాన పాయసానికి పిల్లలు పుడతారనుకోబాకండి, భార్యాభర్తలకే పిల్లలు పుడతారు. అంతే కదా. ఆ, అది గుర్తుపెట్టుకోండి. అవును. ఈ దృష్టితో చూడండి, ఆ, హేతుబద్ధంగా ఆలోచించండి. ఉమ్, దాన్ని ఇక్కడ నేను ఏమంటారు ప్రతిపాదన చేస్తా. ఉమ్, యజ్ఞము చేయడం దశరథ మహారాజు, ఉమ్, యజ్ఞం నిర్వహించడం ఉమ్, వశిష్ఠ విశ్వామిత్రులు అటువంటి వాళ్ళు కదా. అవునండి, వశిష్ఠ విశ్వామిత్రులు. ఆ, యజ్ఞం చేసే ఆయనేమో దశరథ మహారాజు. ఉమ్, యాజనం అంటే దాన్ని నిర్వహించే వాళ్ళు ముందుండి ఇన్ఛార్జ్ ఏమో వశిష్ఠ విశ్వామిత్రులు. అవునండి. ఇంకా పైకి తీయండి. నెక్స్ట్ అధ్యయనం, ఏం జరుగుతుంది అక్కడ? ఉమ్, ఋత్విక్కులు. ఋత్విక్కులు చదువుతారు. వేదం చదువుతారు ఋత్విక్కులు. ఓం అగ్నిమీలే పురోహితం గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. ఇది మొదలు పెడతారు వాళ్ళు. అది 3 నెంబర్ పాయింట్. ఆ, వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు చెప్తా ఉంటే జరుగుతూ ఉంటది. ఓ పక్క కర్పూరం ముట్టి చేసిన తర్వాత నెయ్యి పోస్తా ఉంటే, అందులో అగ్గి పోస్తా ఉంటే జరుగుతూ ఉంటది. అవును. నెయ్యి పోస్తా ఉంటారు, అగ్గి పెరుగుతూ ఉంటది. ఉమ్, ఇంకా పైకి తీయండి. 3 పాయింట్లు అయినాయి. ఆ, దశరథ మహారాజు యజ్ఞం చేయిస్తాడు. ఉమ్, యజ్ఞం నిర్వహించే ఆయన ఋషులు, ఉమ్, వాళ్ళకంటే కింద వాళ్ళు చదివేవాళ్ళు. ఉమ్, కుడుపూర్ నాగేశ్వరరావు గారు ఇంకా పైకి తీయండి. యజనము, యాజనము, అధ్యయనం అయింది కదా, అధ్యాపనం. ఉమ్, అధ్యాపనం. ఇంకా పైకి తీయండి. ఉమ్, అధ్యాపనం అంటే చదివే ఆయన వేళ మళ్ళీ చదివించే వాళ్ళు వేరే, ఆ, దాన్ని మళ్ళీ తిప్పి చెప్పే వాళ్ళు వేరే. అది వంత పాడుతూ ఉంటారు కదా, పాడిందని మళ్ళీ అడిగి చెప్తా ఉంటారు. ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత పూర్ణాహుతి అంటారండి. ఉమ్, ఈ ఖుషి సినిమాలో కూడా దీని గురించి బల పెట్టారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఖుషి సినిమా ఒకటి వచ్చిందండి. ఉమ్, అందులో యజ్ఞం చేస్తేనే పిల్లలు పుడతారు అంటాడు ఒక ఆయన. ఉమ్, లేదండి, పిల్లలు పుట్టడం సైన్స్, అది యజ్ఞం అవసరం లేదు అని ఒక ఆయన అంటాడు. ఉమ్, చివరికి యజ్ఞమే జరగదు అనమాట. ఉమ్, అంటే ఈ భౌతికమైన యజ్ఞం అంతా యజ్ఞం కాదు అని భావం అండి. ఉమ్, ఇక్కడ దానం, యజ్ఞం పూర్తయిన తర్వాత పూర్ణాహుతి తరువాత దానం ఇవ్వడం ఒకరు, తీసుకోవడం ఒకరు, ఇవన్నీ ఉంటాయి. ఉమ్, పూర్ణాహుతి అంటే లాస్ట్ పూర్తయినాక లాస్ట్ లో దాంట్లో వేసేటటువంటి బట్టతో ఏదో కట్టి దాన్ని వేస్తారండి. ఉమ్, దాని పూర్ణాహుతి, అక్కడికి యజ్ఞం పూర్తయిందని అర్థం. ఉమ్,
ఆ సినిమాలో ఖుషి సినిమాలో చివరి ఏం చేస్తారంటే అది దాంట్లో వేసేటప్పుడు వర్షం వచ్చి మొత్తం యజ్ఞం ఆరిపోతుంది, ఆ, వర్షం వచ్చేస్తుంది మొత్తం. ఉమ్, అంటే అర్థం ఏంటంటే దీని వెనకాల ఎవరు ఏలాడబాకండి, ఈ భౌతిక యజ్ఞమే నిజమని ఎవరు అనుకోబాకండి అని అక్కడ అర్థం అనమాట. ఉమ్, అది చేసుకునే వాళ్ళని వద్దని చెప్పట్లేదు నేను, ఉమ్, అదే పరమార్థం అని చెప్పబాకండి. అది ఉమ్, అది దాని తర్వాత దానం ఇవ్వడం. ఉమ్, అదే నేను చెప్పింది మీకు, దానం ఇచ్చేవాడు తన సౌకర్యాలు తన అవసరం కంటే ఎక్కువ ఉండేదాన్ని ఇస్తాడు, ఆయన లేకుండా ఇయ్యడు. ఆ, దానికి మళ్ళీ కర్తృత్వం ఎట్టా? తప్పు కదా, అది కర్తృత్వం అవును. ఉంటుంది కదా. అవునండి. ప్రతిగ్రహం అంటే తీసుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. అది సమాజంలో అక్కడ కొంతమంది ఇంతమంది 9 మంది ముత్తైదువులకి లేకుంటే ఇంతమందికి ఇవ్వాలా అనే ఒక దీని ప్రకారం ఇస్తారు అంతే తప్ప వాళ్ళ ఇంట్లో లేక కాదు అది తీసుకుంటాడు. అది ఉమ్, కాబట్టి దానం ఇచ్చేవాడు ఉంటాడు, తీసుకునే ఉంటాడు. ఇప్పుడు 6 మంది అయింది కదా, ఉమ్, ఈ 6 కూడా యజ్ఞం కాదు అని చెప్పడమే ఇక్కడ జ్ఞానేశ్వరి ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ గ్రహం తీసుకోవడం అనే దానికి ఎవరు తీసుకుంటారని? ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాడు ఉంటాడండి. అంటే అది భగవంతుడు తీసుకోవాలా తీసుకునేది? కాదండి, కాదు అదే చెప్తుండేది ఇక్కడ. మీరు ఇది యజ్ఞమే కాదని చెప్తాండి. యజ్ఞం ఏదో ఇప్పుడు నిజంగా చెప్తా, ఆ, ఈ 6 కర్మలు యజ్ఞం కాదు. ఆ, ఈ 6 మందిలోనూ ఏముండాలో ఇప్పుడు చెప్తాను, జ్ఞానేశ్వరి తీసుకోండి. అట్లా ఇప్పుడు చెప్పిన 6 మీరు మనసు పెట్టబాకండి అని చెప్పడానికి చెప్పిన ఏం చెప్పు, దీన్ని మనసులో పెట్టుకోకూడదు మీరు. అంతేనండి. ఉమ్, నిజమైన యజ్ఞం అంటే ఏంటో చూడండి. అయ్యా జ్ఞానేశ్వరి పేరు తీసుకోండి. ఉమ్, ఈ షట్కర్మలో చెప్పేటువంటి బ్రాహ్మణులు గాని వాళ్ళకి నమస్కారం చేసే వాళ్ళు శూద్రులు అంటారు. ఉమ్, అంటే దానం తీసుకునేవాడు శూద్రు, దానం ఇచ్చేవాడు గొప్పవాడు, తీసుకునేవాడు తక్కువ అని అనుకుంటారు మీరు. ఆ, అక్కడ అది మీరు చెప్తా ఉండేది కాదు. ఉమ్, ఇద్దరు దైవ స్వరూపులే, ఇద్దరు సమానమే. ఉమ్, ఇక్కడ వశిష్ఠుడు ఎక్కువ, విశ్వామిత్రుడు తక్కువ, దశరథుడు ఎక్కువ, రాముడు తక్కువ, ఇవన్నీ కాదు. ఇడ ఉమ్, అందరూ సమానమైన ఆచారములను పాటిస్తారు. ఉమ్, బ్రాహ్మణులు అని పిలువబడుతున్న వాళ్ళు కూడా పుట్టుకతో శూద్రులే, ఉమ్, వాళ్ళకు కూడా మైలు ఉంటది. ఉమ్, చాలా ఇంపార్టెంట్ ఇడ. అవునండి, ఇది చాలా చక్కని పాయింట్. ఎందుకంటే బ్రాహ్మణుడి పుట్టుకలో తేడా ఉంది. ఉమ్, ఈ రీతిగా వారు యాగ సంపాదన పుత్రకామేశ యాగం చేస్తే పుత్రుడు పుట్టాడు. ఉమ్, ఇప్పుడు నేను చెప్తాను మీకు, ఏమనుకోబాకండి. ఉమ్, పుత్రకామేశ యాగానికి కాదు పుట్టింది, ఉమ్, దశరథునికి వాళ్ళ 3 భార్యలకి పిల్లలు పుట్టారు. అంతేనండి. ఉమ్, యాగానికి కాదు. ఉమ్, అట్లని చెప్పి యాగాన్ని ఇప్పుడు నేను తక్కువ చేయలేదు. ఉమ్, ఆయనకు నేను ఇంక నేరుగా చెప్పేదా, ఉమ్, ఆయనకు పిల్లలు కలుగుతారని ఆయనకు గాబరా పడి ఊరికే కలగరేమో అనే గాబరాతో ఆయన యజ్ఞం చేసినాడు. ఉమ్, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టడం కొంతమందికి, పుట్టకపోవడం కొంతమందికి అనేది ఆల్రెడీ ఉంది అది. ఉమ్, కాబట్టి నీకు కలిగిన దాన్ని భౌతికంగా నువ్వు పొందేదానికే దేవాలయాల చుట్టూ తిరుక్కొని కోరుకుంటూ కోరేవాడు గాను, తీర్చేవాడు గాను, మొక్కేవాడు గాను, మొక్కించుకునేవాడు గాను, అంతా నువ్వు చేసుకుంటా ఉండే పనులు ఇవన్నీ. ఉమ్, అవంతా సెకండ్ పర్సన్ వరకే పనిచేస్తాయి. ఉమ్, ఫస్ట్ పర్సన్ దగ్గరికి పోతే చేసేవాడు చేయించేవాడు అంతా ఒకే వస్తువే, ఉమ్, శూన్య వస్తువు. ఉమ్, చూసుకోండి, వారికి ఎక్కడ 6 మంది చెప్పాను మీకు. ఉమ్, దశరథ మహారాజు చేయించి ఆయన, ఉమ్, వీళ్ళు చేసేవాళ్ళు ఋత్విక్కులు, ఈ 6 మందిని సమానంగా చూడండి. ఇప్పుడు చెప్పే దాంట్లో ఉమ్, ఆ యాగ ఫలము సమానంగా లభిస్తుంది అందరికీ, గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఈ రీతిన తమ తమ అధికారములకు అనురూపములుగా యజ్ఞం నడుచుట అందరి వాళ్ళ పని, వాళ్ళ డ్యూటీ వాళ్ళు బ్యూటీగా చేశారంతే. ఉమ్, దశరథ మహారాజు ఎక్కువ, వశిష్ఠుడు తక్కువ, విశ్వామిత్రుడు ఎక్కువ, ఇవన్నీ కాదు. ఉమ్, అయితే ఎందుకు అలా చెప్పారో బాగా గమనించండి. ఉమ్, ఆ యజ్ఞములు చేసేటప్పుడు ఆ యజ్ఞములను ఫలాశ అనే విషయముల చేత విషపూరితం చేసేస్తున్నారు. ఉమ్, అర్థం కావాలి మీకు విషయం. ఉమ్, ఫలాశ ఇదే మీకు యజ్ఞమీ గతి మోక్ష సాధనము అనే పాట మీరు అన్నమయ్య కీర్తన పాడారు. ఉమ్, నేను అనేదాన్ని కోసి యజ్ఞంలో వేయండి అంటే గురుబోధలో నేను అనేదాన్ని వేయండి అని అర్థం. ఉమ్, ఇంద్రియ వాసనలను కత్తులతో కోసి పరిపూర్ణ బోధామృతం అనే యజ్ఞంలో సమర్పించండి అని అర్థం. అది ఆ, అదే అన్నమయ్య చెప్పింది మీకు. అదండి. ఉమ్, ఎట్ట కోస్తామో చూద్దాం, ఒకసారి కోసి ఇచ్చేద్దాం. ఉమ్, దేహాభిమానము చేత
తన మనస్సున నేను అనే కర్త ఉంటాడు, ఉమ్, వాడిని కోసి ఆ యజ్ఞంలో పడేయండి. ఉమ్, నిన్న ఎట్లాగైతే మనకు బాహుబలి, ఉమ్, నిన్న బాహుబలి ఏం చేశాడు? శత్రువు శిరస్సును వెంటనే కొంచెం ఆలోచించినాడా? ఉమ్, అరే ఈయనకి ప్రాణం పోతే ఈయన భార్య బిడ్డలు ఏమవుతారు అని. అది కాదు ఆడ లెక్క. ఉమ్, తనలో ఉండేటువంటి ఆశను కోసి వేసినాడు ఆడ. ఉమ్. అది అర్థం ఆడ. అది అది ప్రతీకాత్మక ప్రబోధ అది. ఇప్పుడు ఇది యాక్చువల్గా గురు సూచనలు ఇట్లాగే ఉంటుంది చెప్పాలి. ఇట్లా పురాణాలంతా కూడా ఇట్లా అర్థం చేసుకోవాలండి. అంతేనండి. మీకు అందుకే ఏనుగు అహంకారం, మొసలి మమకారం అని చెప్పాను. ఉమ్, ఏనుగు అహంకారానికి, మొసలి మమకారానికి ప్రతీక. ఉమ్. ఇది గురువు వచ్చి వ్యాఖ్యానం చేయకపోతే మనకెట్ట తెలుస్తుంది? అవునండి, అవును. నేను మీకు చెప్పే మాటలన్నీ కూడా మా గురువు గారు, అసలు గుర్రాల మోహన్ రావు గారు మీకు ఈ పురాణ ప్రతీకలన్నీ ఆ గురుపదంలో ప్రతి నెల రాసి పంపిస్తారు చూడండి. ఆహా. ఓ ప్రతి దాంట్లోనూ ఉంది. భాగవతము పరిపూర్ణ భావము అని రాస్తాడు, ఉహు. రామాయణము పరిపూర్ణ భావము అని రాస్తాడు. అచ్చా. దాని అర్థం ఇదే అనమాట. ఉహు. ఇట్లా అంతరార్థంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు కందార్థాలు వెనక పరిగెత్తా ఉంటారా? మీరే చెప్పు. ఉహు. ఏ సభలో చూసినా ఆ కందార్థం వచ్చా, ఈ కందార్థం వచ్చా, దానికి నువ్వేమంటావు, దీనికి నేనే, ఏ పని అయిపోయింది. అది కాదు పని. ఉమ్. దేహాభిమానముతో నేను గురువు అనేటువంటి భావనని నువ్వు కత్తెత్తుకొని కోసి గురువుకి ఇచ్చేవయ్యా. ఉమ్. అది ఆ కత్తి పేరు కూడా చెప్పారు, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. 15వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పారు మీకు. ఉమ్. ఇప్పుడు చెప్పండి, యజ్ఞం అంటే వాళ్ళు 6 మంది యజ్ఞమా, నిజమైన యజ్ఞం ఏది? అర్థమైందా? నేను కోల్పోవటమే, నన్ను నేను కోల్పోవటమే నిజమైన యజ్ఞం అంటే. అది ఉమ్. మీకు నిజమైన యజ్ఞం అంటే ఎంత చక్కగా తెలిసింది మనకు చూడండి. ఉమ్. రూపమే లేదు లేదు, దీనికి ఆకారమే లేదయ్యా, అహంకారానికి. ఉమ్. ఎందుకంటే అర్జున దీనికి ఆది అంతము లేదయ్యా, శూన్యానికి. ఉమ్. శూన్యానికి ఆది ఆడ అంతమంది లేని అబద్ధపు గుర్తు నేనని గుర్తెరుగుతా ఉంది. ఉమ్. మూలమే లేని దీన్ని అంతము గురువాక్యము చేతనే నరుకుతాడు చూడు. ఉమ్. బాహుబలి నిన్న నరికినట్టే మనకు కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయం నరికి చూపించున్నాడు, ఎప్పుడో చూపించున్నాడు చూడండి. ఉమ్. తెగ నరుకు ఓ అర్జున, వెంటనే పరమ పదమే నువ్వయ్యా. ఆ పరమ పదము చూసి అక్కడ నేను నాదులు లేవయ్యా. అక్కడ ఏనుగు మొసలి ఇద్దరు లేరు. ఉమ్. అహంకారం మమకారం కాదది, ఉమ్. పరిపూర్ణం. ఉమ్. ఆ పరమ పదము చేరి మనుజులు మరల జన్మించరయ్యా. పరమ పద ప్రాప్తి కొరకు మనుజునికి గురువాక్యమే శరణము. ఇది 15వ అధ్యాయం సారాంశం. ఉమ్. అది తెలియాలంటే మనకు 16వ అధ్యాయం అర్థం కావాలి. ఉమ్. 16వ అధ్యాయంలో అర్థం చేయిస్తా ఉండేది ఇది నాయన, యజ్ఞం అంటే ఇది అర్థము. ఉమ్. కాబట్టి అక్కడ నేను కర్త అనేటువంటి భావాన్ని కొంచెం కూడా పుట్టనివ్వరాదు. ఉమ్. అదే కోసిచ్చేయడం. ఉమ్. వాటితో పాటు అందరూ వేదాజ్ఞలను పాటించాలి. ఎవరు కాదన్నారు? దాని అర్థం ఇట్ట పాటించాలి, అట్ట కాదు. ఉమ్. ఈ రీతిగా యజ్ఞ శబ్దానికి ఇది అర్థం నాయన. ఉమ్. యజ్ఞ శబ్దానికి ఈ ఆశయం ఉంటది అంటే నిన్ను పూర్తిగా గురువుకి ఇచ్చేయడమే నిజమైన యజ్ఞం. అది. ఉమ్. నెక్స్ట్ స్వాధ్యాయము. ఉమ్. ఇది ఒకదానికొకటి సంపద అంటే ఈ ఒక గుణానికి మరొక గుణం వలలాగా అల్లుకొని పోతున్నాడండి గురువు. ఉమ్. ఉమ్. ఒకదానికి ఒకటి లింక్ ఉండదు చూడండి. ఉమ్. చెప్పిన 6 పాయింట్లని అధ్యయనం చేయడం 7వ పాయింట్. ఉమ్. స్వాధ్యాయం. ఇప్పుడు చెప్పిన దాన్ని నీలో అధ్యయనం చేయాలి, ఏనుగులోనో మొసల్లోనో కాదు. ఉమ్. ఆ ఏనుగు 10 ఏళ్ళు ఎట్ట పోరాడిందంటే ఇది ఇది ఇప్పుడు ఈ రోజు అవుతుంది నేను చెప్పాను ఇంకా నీకు. ఉమ్. రాస్తాడు పురాణంలో, ఏమని రాస్తాడంటే నీరాట వనాటములకు పోరాటం జరిగింది, కొన్ని వేల సంవత్సరాలు ఏనుగు బయటికి లాగింది, తర్వాత మొసలి సరస్సులోకి లాగిందట. దాని అర్థం ఏంటంటే ఎన్నో వేల సంవత్సరాలుగా జనుడు జనన మరణాల్లో తిరుగుతా ఉండని అర్థం అది. అదండి. అంతేగాని అన్ని వేల సంవత్సరాలు దానికి ఆయుష్ ఎట్టుండిందబ్బా, ఇది కాదు కథ. కాదు. దాన్ని సింబాలిజం అంటారండి. ఇప్పుడు స్వాధ్యాయం ఎలా చేయాలో చెప్తున్నాను. స్వాధ్యాయము ఇప్పుడు బంతిని నేలకేసి కొట్టేదే,
నేలకు దెబ్బ తగలాలని, బంతికి దెబ్బ తగలాలని, రెండు కాదు, ఉమ్. బంతితో నేను ఆడుకోవాలని. అదే అదే బాగున్నాడు, చక్కగా ఉంది. బంతిని నేలకేసి కొట్టేది నేలను కొట్టడం కాదు, ఆ, ఆ బంతి కరెక్ట్ గా నా చేతికే వచ్చి నా చేతితో బంతితో ఆడుకునేదానికి పోతున్నా, అంతే నేను. అంతేనండి, ఆడుకోవడానికి ఈ ప్రక్రియ. ఈ విధంగా నువ్వు పరిపూర్ణ బోధ కోసం గురువు కాడికి పోయి, ఉమ్, నేను ఆయన దగ్గరికి పోతే నాకు వ్యాపారం బాగా అవుతుంది అంటే ఎట్టా? ఉమ్, జన్మరహితం కోసం గురువు కాడికి పోయి ఆ, ఆయనకు 100 రూపాయలు చేసి ఆయన నమస్కారం పెడితే, ఆయన నా తల మీద చేయి పెడితే నా ప్లాట్ 10 లక్షలు కొంటే 50 లక్షలు అడుగుతున్నారంటే ఎట్టా? ఉమ్. ఇదంతా భ్రాంతి మార్గాలు కదా. అంతేనండి, అంతే. అట్లా నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ ఉమ్, ఇప్పుడు చూసుకోండి. దీన్ని బట్టి బంతి ఉదాహరణ ఏంటంటే, గురువు దగ్గరికి పోయి ఆయన పాదాల మీద నా తలకాయ పెట్టింది ఎందుకంటే నా తలకాయ తీసేయమని. అంటే పరా విద్య బోధించే గురువుకి ఇవన్నీ ఎందుకు ఇస్తాడు ఆయన? ఈ సంపదలు ఇచ్చే అవకాశం లేదు కదా. నన్ను తీసేయమని గురువు దగ్గరికి పోవాలి మనం. అవును. అది బంతి విషయం అదండి. ఉమ్. పొలంలో విత్తనాలు చల్లేది ఎందుకు? పొలంలో విత్తనాలు చల్లేది అవి దాని నుంచి వచ్చే పంట మనం అంతేనా? అంతేనండి. విత్తనాలు చల్లేది మనమే, పంట అనుభవించేది మనమే. ఉమ్, గురువు దగ్గరికి పోయేది మనమే, గురు శిష్య రహితాన్ని తెలుసుకునేది మనమే. అట్రావాలది. ఓకేనండి. ఉమ్, ఇప్పుడు వాటి నుంచి పంట వచ్చేదానికే తప్ప వాటిని పాడేసేదానికే లేదండి. ఏందబ్బా అంత మట్టిలో చేస్తున్నాడు అంటే అవి వృధా వేదానికి కాదు వేసింది. ఉమ్, అట్లా నాకు జనన మరణ రహితమైనటువంటి పరమ పదం నాకు ప్రత్యక్షంగా నేనుగా తెలియడం కోసం గురువు కాడికి పోండి. అంతే. ఇది గుప్తము, ఉమ్, గుప్తం, ఇది రహస్యాతి రహస్యం. ఉమ్, నాకేం బట్ట బయలుగానే కనిపిస్తుందబ్బా. ఆ, ఇప్పుడు అంధకారపూర్ణమైన ప్రదేశమున, ఉమ్, అంటే బాగా చీకటిగా ఉండే చోట ఉమ్, పాతి పెట్టబడి ఉండే ధనం చూసేదానికి దీపం తీసుకున్నాం. ఉమ్, దీపం మీద ప్రేమ చేత కాదు. అవును. మీరు ఏమనుకోనంటే చెప్తాను, మీరు ఆశ్రయించిన సాజన్మ సాకార సద్గురు కూడా అంతే, అట్టే ఉండాలి. ఇదే బోధించాలి ఆయన గురించి. ఉమ్, ఆయన నేను నీకు నిమిత్త కారణమే తండ్రి. ఉమ్, టార్చ్ లైట్ చేసేది మీకు కావాల్సింది తీసుకుని టార్చ్ ఆడ పడేసినట్టుగా నేను కూడా నీకు ఒక టార్చ్ లైట్ లాంటి వాడిని బాబు. ఉమ్, నేను నీకు రేడియో పెట్టి లాంటి వాడిని. ఉమ్, నీకు పనికిరాను. ఉమ్, జనన మరణాలు లేనిది నీకేను ఉమ్, అని చెప్పాలి గురువు. ఉమ్, ఇక్కడ అదే చెప్పారు చూడండి. ఉమ్, ఇప్పుడు మీరు పాతి పెట్టబడి ఉన్న గుప్తధనం అంటే దాని మీదకి మనసు మళ్ళించి బాకండి. ఉమ్, గుప్తధనాన్ని తీసుకునేదానికి టార్చ్ లైట్, దీపమో ఏదో ఉపయోగిస్తామంటే దీపం మీద ప్రేమతో కాదు, ఉమ్, గుప్తధనం మీద ఉండే ప్రేమతో. అంతేనండి. ఆ విధంగా గుప్తధనం అంటే ఇక్కడ నువ్వు పరిపూర్ణుడని తెలుసుకునేది ఇక్కడ గుప్తధనం. ఉమ్, పంచభూతాత్మకమైన భౌతిక ధనం మీద దృష్టి పెట్టుకోబాకండి. ఉమ్, అందుకని యద్భావం తద్భవతి. 2 ఉదాహరణలు అయినాయి. స్వాధ్యాయంలో 3ది. ఇక్కడ మీరు చక్కగా చెప్పారు గురువు గారు. ఇప్పుడు ఏంటంటే పరావిద్య నేర్చుకోవడంలో గురువు సహాయపడతాడు, అంతేగాని ఆయన గురువు మీరు దట్ ఇస్ నాట్ మెయిన్ థింగ్ అంటారా మీరు? అవునండి, అది ఆయనే చెప్పాలా, ఆయనే చెప్పాలి. అది ఆహా, గురువు గారే ఓకే. చెప్పాలి దాన్ని. ఉమ్, అనుమానం ఏం లేదు. ఉమ్, లేదా ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఉమ్, ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్తావు, ఉమ్, అద్దాన్ని శుభ్రంగా మీరు గురువు నెట్ ఉపయోగించుకోవాలనో చెప్తున్నానండి. ఉమ్, అద్దం దగ్గరికి అద్దాన్ని శుభ్రంగా తుడిసేది ఎందుకు? అద్దాన్ని శుభ్రం చేయడానికే. శుభ్రం చేయటానికి, తుడిసేది క్లీన్ గా శుభ్రపరచడానికి. అవును, అది అద్దం కోసం నీ ముఖం బాగా కనిపించేదానికే. అవును, అద్దం బాగలేదని కాదు, అర్థం నా మొహం బాగా కనపడటానికి. పోనీ అద్దం పక్కన పెట్టండి, టీవీని శుభ్రంగా తుడుస్తారు. అదేదో ఒకటి లిక్విడ్ శుభ్రంగా తుడుస్తారు. దేనికి? నా కోసం. నాకు టీవీ బాగా కనపడేదానికి. అవునండి. మీ దగ్గర ఉండే సెల్ ఫోన్ పైన ఇప్పుడు అది డిస్ప్లే ఎన్నిసార్లు మార్చుంటారు మీరు చూసుకోండి. ఎందుకు మారుస్తారు? అది డిస్ప్లే మీద శ్రద్ధ లేదు, సెల్ నీకు ఉపయోగపడేది. అంతేనండి, అంతేనండి. అట్లా ఉపయోగించుకోవాలి గురువు గారిని నువ్వు. పద్ది స్వార్థమే. అదే చెప్పేది. ఆయన ద్వారా నీకేదో వచ్చేయాల, ఆయన ద్వారా నీకు జన్మ. అదే చెప్పేది, నీ మనసులో సాధన సంపద ఉంటేనే అది వసతి, లేకపోతే రాదండి. కాబట్టి అట్లా వేదాలు ప్రతిపాదించబడే వేదాలు ఇప్పుడు కందార్థాలు నేర్పించింది నీకు. నువ్వు జన్మరహితులను తెలుసుకోవండి అని చెప్తే కందార్థాలను బట్టి పట్టుకుని అది వచ్చా ఇది వచ్చా కాలం గడుపు మైకిలు పెట్టి కొట్లాడుకుంటారు మీరు.
ఇప్పుడు వేదంలో ప్రతిపాదించబడిన విషయం వేదాలకి తెలియదయ్యా, నేను ఎవరా? ఆ, కందార్థాలకి తెలియదయ్యా పరిపూర్ణమా? అవును. కందార్థానికి పరిపూర్ణం ఎట్ట తెలుస్తుంది? పుస్తకానికి ఎట్ట తెలుస్తుంది మీకు? ఈ కందార్థం వచ్చా, ఆ కందార్థం వచ్చా, దాని అర్థం నీ భావన ఎట్ట, నా భావన. ఈ కందార్థాలు ఇంతమందికి ఇన్ని భావనలు ఉన్నాయా? ఆ, ఉన్న సత్యం ఏదో ఒకటే ఉంది. అది పక్కన పెట్టి నీకు ఎన్ని కందార్థాలు వచ్చు, ఇది ఒకటి. ఆ, నువ్వెట్ట గురువు అవుతావయ్యా? నేను అయిపోయినా నువ్వు కాలేదు, ఇది ఒకటి. ఉమ్, ఇది కాదండి ఈడ వరుస. ఉమ్, వేదములందు ప్రతిపాదించబడిన విషయము ఈశ్వర స్వరూప జ్ఞానముగా సరిగ్గా లభించుట కొరకు శృతి గ్రంథములు నిరంతరం అధ్యయనం చేయడం అవసరమే. ఉమ్, గ్రంథాలని అధ్యయనం చేయడం అవసరం. ఇప్పుడు నేను కూడా గ్రంథం చూసే మీకు చెప్తాడా, అంతేనండి. గ్రంథాలు చదవటం అవసరమే మీరు అన్నట్టు. తప్పు కాదు. తప్పు కాదు. ఉమ్, అట్లా బ్రాహ్మణులు కూడా వేదములందలి బ్రహ్మసూత్రములు అన్యవర్ణస్థులకు తమ తమ అధికారమును అనుసరించి స్తోత్రాదులు గాని, చదువుట గాని, నామమంత్రాన్ని ఉచ్చరించుట గాని, ఏదన్నా గాని ఉమ్, వీళ్ళందరికీ కూడా పరిపూర్ణమే పరమ లక్ష్యం. ఉమ్, అంతేగాని వేదం చదివే బ్రాహ్మణుడికి, గృహస్థుకి ఇద్దరికి కూడా పరిపూర్ణమే పరమ లక్ష్యం. ఉమ్. కాబట్టి 4 శ్లోకాలు వచ్చిన వాడికే పరిపూర్ణం తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు అనడానికి లేదు. అంటే ఏది చదివినా కూడా దాని లక్ష్యం అనేది ముఖ్యం. మరి ఇప్పుడు కందార్థ చదివి కొట్లాడుకోవడం కంటే కూడా పరిపూర్ణం తెలుసుకోవడం అనేది లక్ష్యం. అంతే కదా. అది బాగుంది. అది లక్ష్యంగా తెలుసుంటే వీళ్ళు మైకులు పెరుక్కుని సభల్లో కొట్లాడుకుంటారు, మీరే చెప్పండి. లేదు, ఇద్దరు మూర్ఖులే కదా. ఇద్దరు ఊరుకులే మరి. ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు కందార్థం వచ్చిన వాడికి రాని వాడికి లక్ష్యం ఒకటే కదా. అంతేనండి. మీరు నోరు తిరిగిన వాళ్ళకి బలవంతంగా నేర్చుకోమని ఎందుకు బలవంతం చేస్తారు? తత్వాన్ని బోధించండి చాలు. అంతే గురువు గారు. భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు చెప్పినాడు. ఉమ్, ఇప్పుడు విదురుడికి భగవద్గీత రాదు, ఉమ్, కానీ భగవద్గీతలో ఉండే తత్వం మొత్తం తెలుసు ఆయనకి. ఉమ్, విదురుని విందు అంటారు, విదురు నీతి అంటారు. ఉమ్, మరి అతని పుట్టుకను బట్టి కాక ఉమ్, ఒక పని మనిషికి జన్మించినప్పటికీ ఉమ్, విదురుడు చెప్పేటువంటి సూత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయని ధృతరాష్ట్రుడు కూడా చెప్తాడు. మళ్ళా ఉమ్, ప్రతిసారికి ధృతరాష్ట్రుడు విదురుడి దగ్గరే వింటాడు బోధంతా. ఉమ్. కాబట్టి విదురునికి ఒక భగవద్గీత, ధృతరాష్ట్రునికి ఇంకొక భగవద్గీతనా? లేదు. ఇద్దరికి ఒకటే. ఉమ్, అట్లా తమ తమ అధికారాన్ని అనుసరించి ఒకరు స్తోత్రం చేయని, ఒకరు కందార్థం చదవని, ఒకరు చదవకపోని, వాళ్ళ హృదయంలో మాత్రం ఉండాల్సింది సాధనా సంపత్తితో పరిపూర్ణ బోధను గ్రహించడమే. అంతే. లక్ష్యం ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు స్వాధ్యాయము అంటే ఇది అర్థం. అది ఓ లక్ష్యం మీద మనం దాని విచారణ చేయాలి. ఇంకా మనకుండే 13 నిమిషాలు, ఇంకా 2 తెలుసుకోవాలి మనం. ఉమ్, అదేంటంటే 7 స్వాధ్యాయం అయిపోయిందండి. ఇప్పుడు ఉమ్. 8 తపస్సు. ఓకే అండి. ఇప్పుడు తపస్సు అంటే ఏంటి ఉమ్, చూడండి. దాన ధర్మాలకై తన సర్వస్వమును ఇచ్చివేయడాన్ని తన సర్వస్వమును సార్థకమునర్చు కూడా అవుతుంది. ఉమ్, బాగా గమనించండి. ఇక్కడ ఉమ్. తపస్సు అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారంటే, ఎగ్జాంపుల్, మొదటి ఎగ్జాంపుల్, ఆ, దాన ధర్మాలకి తన సర్వస్వమును ఇవ్వడమే ఆయన ఉద్దేశం. ఉమ్, అన్ని ఇచ్చినాడు, వాడిని ఇవ్వట్లేదు, ఇంకా ఇచ్చేవాడిని ఇవ్వట్లేదు. అది పరిస్థితి. ఉమ్. ఎట్టివ్వాలా అనేది ఇప్పుడు ఒక బీజ వృక్ష న్యాయంగా చెప్తున్నారు దీన్ని. ఓకేనండి. ఉమ్, తపస్సు అంటే మళ్ళీ అదే గుర్తుపెట్టుకోండి. తపస్సు అంటే నిన్ను పూర్తిగా గురువుకి ఇచ్చినాననే ఫీలింగ్ నీకు రావాలా. ఓ రైట్. ఓకే. అంతేలేండి. అదే తపస్సు. అంతే. ఏ మునులు ఏ ఋషులు సపోర్ట్ చేసినా అదే కదండి. యాడ ఇచ్చినారు లేదు, అది మళ్ళీ తర్వాత వ్యవహారం. అందుకనే గురుముఖంగా నేర్చుకోవాలనేది. ఆ, నన్ను నేను సద్గురువుకి ఇచ్చినానా లేదా తెలుసుకోవడానికి ఒక విత్తనాన్ని ఉదాహరణగా చెప్తాను చూడండి. నేనే ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒక విత్తనానికి 2 దెబ్బలు ఉంటాయి, 2 వైపులు ఉంటాయి. ఉమ్, మొలకొచ్చిన తర్వాత ఉమ్, మొలకొచ్చి ఆ మొలక చెట్టుగా తయారయ్యే క్రమంలో భూమి ఆ మొలక కలుసుకుని వచ్చేస్తాయి. ఉమ్, విత్తనము నిర్వీర్యం అయిపోతుంది. ఆ విత్తనం 2 దెబ్బలు పగులుతాయే, ఉమ్, అవి వృధా అయిపోతాయి. ఈ పక్క అది భూమికి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది, పెద్ద వృక్షం అయిపోతుంది. ఉమ్. విత్తనం తను తాను పోగొట్టుకునే కదా వృక్షం అయింది. అంతేనండి. విత్తనం తను పోగొట్టుకునే వృక్షం అయింది. అదే విధంగా నాగేశ్వర ప్రసాద్ లేకపోతే పూజారి వెంకటేశం అనే నన్ను నేను పోగొట్టుకున్నప్పుడు ఇంక నేను పరిపూర్ణుడని నేను మీకు చెప్పాల్సిన అవసరం ఏముందండి?
అవునండి. బాగుంది. విత్తనము తనను తాను జీర్ణం చేసుకున్నప్పుడు అది వృక్షమే అయిపోయింది కదా. ఉమ్, ఇప్పుడు అది నేను ముందు విత్తనంగా ఉన్నాను అని చెప్పేదానికి ఇప్పుడు చెట్లో విత్తనం ఏడ కనిపిస్తుంది, మళ్ళీ ఆటోమేటిక్ గా అదే విత్తనాలు వస్తాయి పైన. ఆ, నీ నుంచి నిన్ను చూసి ఎంతో మంది నిన్ను గురువుగా భావించి ఎంతో మంది పరిపూర్ణులు అవుతారు తర్వాత. చెట్టు అయినాక విత్తనానికి ఉనికి లేదు. ఆ అట్లా నువ్వు పరిపూర్ణుడు అయిన తర్వాత నేను అనే అహంభావం నీలో ఇంకా ఉండకూడదు. ఉండకూడదండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఉమ్, క్లియర్ గా ఉందా? చాలా బాగుంది. చక్కని ఉదాహరణ గురువు గారు. ఇప్పుడు చూడండి, బీజము వచ్చిన పిదప అంటే మొలక వచ్చిన తర్వాత అని అర్థం. ఉమ్, బీజము వచ్చిన మొలక వచ్చిన పిదప ఆ వనస్పతి తనంతట తానే ఎండిపోయి దూరంగా పడిపోతుంది. అది ఇప్పుడు చెరుకు నాటుతారు. ఆ, చెరుకులో ఆ మొలక, చెరుకులో కింద ఉండే సారం ఎంతవరకు అంటే భూమి మీద అన్వయించి ఆ మొలక పైకి వచ్చేంత వరకే. అంతేనండి. మళ్ళీ దాని కింద ఉన్నంత ఎండిపోయి దూరం పడుతుంది అంతే, భూమిలో కలిసి. అట్లా నువ్వు కూడా ఈ దేహం ఉండేటప్పుడే నిన్ను గురువుకు సమర్పించుకుని నువ్వు పరిపూర్ణుడుగా తయారవు నాయనా. ఇది నెంబర్ 2. నెక్స్ట్, ఇప్పుడు తపస్సుకి ఒక ఎగ్జాంపుల్ అయింది. అవునండి. అంటే తపస్సు అనే పదాన్ని కూడా పరిపూర్ణ బోధ చేస్తున్నాడు జ్ఞానేశ్వరి. బీజము వృక్షము ఒక ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ ధూపం. ధూపం అంటే తెలుసా? ధూపం వేస్తారు కదండి ఇప్పుడు మామూలుగా మన చూస్తాం కదా. అగరబత్తి ధూపం స్టిక్స్ అంటారు దాన్ని. కరెక్ట్, అగరబత్తి ధూపం. రైట్. ధూపం స్టిక్ అగ్గి ముట్టించేంత వరకు కొంచెం బరువు ఉంటది. అగ్గి ముట్టించిన తర్వాత ఇల్లంతా పొగ వస్తుంది. అవునండి. పొగ వచ్చేసిన తర్వాత ఆడ బూడిద మిగులుతుంది. ఆ బూడిద బరువుకి అంతకుముందు ధూపం బరువుకి చూసుకోండి. ధూపం ఉన్నంత బరువు బూడిద ఉంటదా? ఉండదు. అదే విధంగా ఎరుకుపోయిన తర్వాత నువ్వు తేలిక అవ్వాలా. అంతేనండి. ఇది బలి ఉండదు. ఇది తపస్సు. అవునండి. ధూపము బూడిద అయిన తర్వాత ధూపం కనపడకూడదు ఇంకా. అవునండి. బూడిదే మిగలలా. నిజంగా బరువు ఎక్కడ పోయినట్టు. ఆ విధంగా నువ్వు సాందీపని వాక్యం ఇది, కాలిన నులక వలె అంటాడు. కాలిన నులక అంటే దారం 3 పేట్లుగా పెనేసినటువంటి దారం కాలిన తర్వాత కూడా దారంగానే కనిపిస్తుంది. ఇంకా దారం పనికిరాదు, కట్టేదానికి పనికిరాదు అది. అట్టుండాలి నువ్వు, జన్మకు పనికిరాకూడదు మళ్ళీ. ఇది భలే ఉందండి. అట్ట ఇది ధూపం కథ. నెంబర్ 2 ధూపం. అంతే, బూడిదైనాక దాని బరువు ఎలా కోల్పోయింది అనేది అక్కడ విశేషమైన విషయం. కాబట్టి మీరు ఇప్పుడు నెక్స్ట్ బంగారం చూసుకోండి. బంగారాన్ని పుటం పెట్టమని ఇస్తాం మనం. పుటం మెరుగు పెట్టమని ఇస్తాం. బంగారాన్ని మెరుగు పెట్టడం అంటే అర్థం ఏంటి అంటే బంగారంలో కలిసినటువంటి ఇతర మురికి అంతా తీసేయడం. ఓకే, అంతే పుటం. బంగారాన్ని కరిగించి దాన్ని వేరు చేయమంటే అప్పుడు బంగారం కాంతి అంతా వెళ్ళిపోయి బంగారం మిగిలిపోతుంది. నువ్వు పరిపూర్ణుడైన తర్వాత పంచభూతాలు ఉండవు, నువ్వు ఒకటే ఉంటావు. అక్కడ పంచభూతాలు నువ్వే ఉండేది ఇంకా. అంతేనండి. అంటే కల్తీ పదార్థం అంతా పోయిన తర్వాత బంగారంలో తూకం తగ్గిపోతుంది. అవునండి. నీలో పొగరు వగరు అరిషడ్ వర్గాలు 6 వెళ్ళిపోతాయి. అది పరిపూర్ణత. నెక్స్ట్, చంద్రుడు ఇతరులకు అమృతము ఆహారముగా సంగుచు స్వయంగా క్షీణించుపోవు. ఇదంతా ఉదాహరణ అండి ఇవన్నీ. అవునండి. చంద్రుడు ఏం చేస్తాడు? ఎగ్జాంపుల్ అలా ఇస్తున్నాడు. వాళ్ళ పితరులకు ఆహారంగా ఇస్తూ స్వయంగా తనకు తానుగా తగ్గిపోతూ వస్తాడు. పరిపూర్ణ ప్రబోధ తెలిసిన వ్యక్తి కూడా అహంకారాన్ని తగ్గించుకుంటూ పరిపూర్ణుడుగా మిగులు అని అర్థం. అదండి. మరి ఇంకా అది కూడా నాకు కూడా ఇప్పుడు మీ వల్లే తెలుస్తా ఉంది. ఇప్పుడు మనలో ఉన్న కల్తీ, మనలో ఉన్న మళ్ళీ తొలగించుకోవడమే దీని యొక్క సారాంశం. అంతేదా, ఇంకేంలే. అంతేనండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆత్మరూప అనుభవము అంటే పరిపూర్ణ అనుభవం. ఇక్కడ నువ్వు పరిపూర్ణ అనుభవం పొందాలంటే ప్రాణము, ఇంద్రియాలు, శరీరము శుష్కింపజేయుటనే. అంటే వాటికి అతీతంగా శుష్కింపజేయడం అంటే ఫస్ట్ ఉండమని కాదయ్య బాబు. ఇంద్రియాలు, ప్రాణములు, ఈ ప్రపంచానికి అతీతంగా నువ్వు జీవించడమే తపస్సు. అది తపస్సు.
ఇక ఈ తపస్సులు అనేక రకాలు ఉన్నాయి. అందులో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు హంస నేను చూడలేదండి. ఎగ్జాంపుల్, హంస 1 లీటర్ పాలు 1 లీటర్ నీళ్లు కలిపాడు పెట్టినాం అనుకో, అది 1 లీటర్ పాలు తాగుతుంది, 1 లీటర్ నీళ్లు విడిచిపెడుతుంది. విడిచిపెట్టినాను అని హంస చెప్పదు. నేను నీళ్లుగా ఎందుకు కలిపారు, నేను మిగిలిన నీళ్లు మీకు చెప్పదు. ఆ విధంగా అయితే హంస నీటిని పాలను విడదీసుకునేటువంటి దాని ముక్కులో రహస్యం ఉందండి. దాని నోట్లోనూ దాని ముక్కులో రహస్యం ఉన్నది. రహస్యం ఏమి లేదండి, అది అలా డిజైన్ చేయబడింది అంతే. అది ఆ విధంగా నువ్వు కూడా పరిపూర్ణుడైనప్పుడు నీకు ద్వయమే. నాకు తెలుసు అంటే నువ్వు తెలిసినవాడు ఒకడు ఉన్నావు అనమాట. ఆడ తెలిసిన వాడు లేకపోవడమే తెలియడం అండి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవాలి. యాక్చువల్ గా మనం ఎలా ఉండాలి అంతేదా, దానికి సహాయం గురువు నిమిత్త కారణం అంతే. అంతే గురువు గారు డిజైన్ చేసుకోవడంలో గురువు సహాయపడతాడు. కాబట్టి గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ. వ్యవహారంలో పరంపరలో నువ్వు ఇంకొకరిని గురువుగా భావించడం తప్పలేదు. అంతే, ట్రాన్స్ఫర్ అయింది. ఆ నాలెడ్జ్ ఈయన దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయింది. అటు అయిన తర్వాత మళ్ళీ ఆయన్ని నిన్ను వేరుగా చూస్తే అది ద్వంద్వం అవుతుంది. కాబట్టి అదే విధంగా జీవుల యొక్క చూడండి, శరీరము జీవుల యొక్క సంయోగమైనప్పుడు వాటి నుంచి దేహభావమును అంటే ప్రకృతి భావమును శూన్య భావమును పూర్తిగా దూరీకరించి నువ్వు పరిపూర్ణ భావం, నీలో నువ్వే పరిపూర్ణ భావం వచ్చేవాళ్ళు, నువ్వే పరిపూర్ణుడుగా మిగలాలి. అది అట్లా గైకుని వేరు చేయడకు అవశ్యమైన వివేకము. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వివేకమా హంసకి ఎవరన్నా ఇచ్చినారా? సహజం, సహజం. అది ఎలా వచ్చిందో తెలియదు. ఓకే, హంసకు అది సహజం. నువ్వు పరిపూర్ణుడు అనేది కూడా సహజం తండ్రి. పాత వాసనలు వదిలితే నువ్వు పరిపూర్ణుడేనా బాబు. నీ అంతఃకరణమందు జాగ్రత్త నడుచుకొని ఈ విషయాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసేది అస్పర్శ యోగం. సింపుల్ అండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. బుద్ధి భ్రమను పొంది ఉండదండి. ఇప్పుడు మనకు ఆ భ్రమ నుంచి మేల్కొనే సమయం ఎట్టుంటుందో చెప్తాను. ఆ భ్రమ నుంచి మేల్కోవడం ఎట్టంటే చూడండి, కలగంటున్నావండి. మేలుకున్నప్పుడు కలను నిద్రను రెండింటిని మేలుకున్నావా, కల మాత్రం మేలుకొని ఇంకా నిద్రపోతున్నావా? బాగా చూసుకోండి. మేలుకున్నప్పుడు నిద్ర నుంచి మేలుకున్నావనుకో, అవునండి, కళ నుంచి కూడా మేలుకున్నావని లెక్క. అంతే కదా. రైట్ రైట్. నిద్ర నుంచి మేలుకుంటే కళ నుంచి కూడా మేలుకున్నావని లెక్క. అంతే, అంతేనండి. నువ్వేం ప్రయత్నం చేయబడలేదు. ఇప్పుడు నేను చెప్తాను అర్థం చేసుకోవడం అన్నిటికంటే సులభం ఇది. అవును, మేలుకున్నప్పుడు కళను నిద్రను రెండింటిని ఒకేసారి మేలుకున్నట్టు. అంతేనండి. ఆ విధంగా నీకు అచల పరిపూర్ణుడుగా నువ్వు దర్శనమైనావనుకో, ఆ వివేకంలో నువ్వు ఆచరించాలి, ఆచరణయుక్తులైపోవాలి అంతే. ఇంకా అంటే మీరు చెప్పిందంటే ఎరుక ఎడవటం, పరిపూర్ణాన్ని మనం పొందడం కాదు, దాన్ని పరిపూర్ణం తెలుసుకోవడం రెండు ఒకేసారి అవుతాయి. ఒకే క్షణంలో సహజంగా తెలిసిపోతుంది. అదే నిద్ర నుంచి మేలుకుంటే కాళ్ళ నుంచి మేలుకున్నట్టు రెండు ఒకటి అన్నదే మీరు సారాంశం. అది ఇది సులభము అని చెప్పడమే నంబర్ 9. ఆర్జవము 9వ సుగుణం. ఆర్జవము చెప్తాను, మీకే అర్థమైపోతుంది. ఇది దీనికి మీదేదో కష్టపడే పని లేదండి. సాధనలన్నీ అయిపోయినాక చాలా ఈజీ. ఇప్పుడు శిశువు యొక్క హితవు కోరి తల్లి యొక్క స్థలములందు పాలు ఉంటది. పాల ఫ్యాక్టరీ ఆవిడ యాడ్ నుంచి తయారు చేస్తుంది. ఆవిడ శరీరంలో పాలు తయారు చేసుకునే దానికి ఏదైనా సపరేట్ మాత్రలు తినిందా? లేదు. బిడ్డ కోరిక పాలు తాగాలి. కడుపులో బిడ్డ పడితేనే ఆవిడకి ఆటోమేటిక్ గా పాలు వచ్చేస్తుంది అంతే. అవునండి, రెండు ఒకేసారి. అంతే, దానికోసం స్పెషల్ గా ఆవిడ చేయాల్సిన పని ఏమి లే. గుడ్డు పిల్లవడానికి తల్లి కోడి హీట్ కి గుడ్డు ఆటోమేటిక్ గా పగిలి పిల్ల నడుస్తుంది. పిల్ల అంతే, నువ్వు చేసేది ఏమి లేదయ్యాడ. అవునండి, ఇది చాలా సులభం అని చెప్పడమే సరళము. ఆర్జవం అంటే సరళం అండి. భూత కోటి నానా విధములుగా తిప్పలు పడుతున్నారు కానీ నిజానికి అన్నిటికంటే ఇది సులభం అండి. కాబట్టి నిత్య సత్య శాశ్వత చైతన్యాన్ని తెలుసుకోవడం చాలా సులభము. గురువులారా, అందరూ మేము గురువులు అనుకుని సమాజాన్ని భ్రష్టు పట్టించబాకండి. ప్రాణి కోటి పట్ల మధురము సౌజన్యపూర్ణంగా వ్యవహరించడమే ఆర్జవం. చాలా సింపుల్, చాలా ఈజీ అయిన వ్యవహారం ఇది.
ఇప్పటికి మనకు 9 సుగుణాలు అయిందండి. ఉమ్, వీటిని సంక్షిప్తంగా చెప్పి తర్వాతి శ్లోకంలో తర్వాతి ఎపిసోడ్ లో 10వ సుగుణం గురించి తెలుసుకుందామండి. అలా గురుగారు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. అభయము మనోశుద్ధి జ్ఞానము దృఢమైన నిర్ణయంబు, దాన ధర్మము దమమును భక్తితో స్వాధ్యాయ సరళత్వమే, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణం అండి. మంగళం అమ్మ సరే అండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖ బాపిన వెంకయ్య
వెంకటేశ్వరవదూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురుగారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.